ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2024 రిలేటెడ్గా కౌన్సిలింగ్ ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే ఎలా చేసుకోవాలని నేనైతే చెప్తాను. బట్ అంతకంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ డేట్న వెళ్ళాలి అన్నది ఇవాళ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు హోము అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, అక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆర్ ఫీజ్ పేడ్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది. అది ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఏ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాలి, దాంతోపాటు ఏ డేట్న వెళ్ళాలన్నది ఇప్పుడు మనం ఒకసారి అయితే క్లారిటీగా గమనిద్దాం. ముందుగా ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ డేట్న వెళ్ళాలన్నది మనమైతే ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీకు పాలిసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి క్లియర్గా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మెయిన్గా మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజెస్ అనేవి స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మెయిన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఇక్కడ మీరైతే గమనించండి. మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27th మనకు మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 27th మే ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 27th మేన మీరు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆ ర్యాంక్స్ని బట్టి ఏ డేట్స్లో వెళ్ళాలి అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఉంది. ఒకసారి క్లియర్గా అయితే గమనించండి. కావాలనుకున్నట్టయితే దీన్ని మీరు స్క్రీన్ షాట్ కూడా అయితే తీసుకోండి. ఇక రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజు అనేది మనకు ఓసీఆర్ బీసీ వాళ్ళకి 700 ఉంటుంది. అలానే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఓపెన్ అయితే ఎలా చేసుకోవాలన్నది నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను. జస్ట్ ఈ యొక్క ఏ డేట్స్లో ఏ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అన్నది జస్ట్ నోట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ డేట్న వెళ్ళాలన్నది మీకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ మనకు ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇప్పుడు ఒకసారి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మెయిన్గా క్లారిటీగా అయితే గమనించండి. లెఫ్ట్ సైడ్ ఏదైతే నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంది కదా, ఇది మీరు క్లారిటీగా అయితే గమనించండి. మెయిన్గా ఎవ్రీ డిస్టిక్లో ఒక 2 or 3 సెంటర్స్ అనేవి వీళ్ళు హెల్ప్ లైన్ సెంటర్స్గా మనకు డెఫినెట్గా అయితే ఉంటాయి. ఆ యొక్క పర్టికులర్ సెంటర్కి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అది మీరు క్లారిటీగా గమనించండి. ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక డిస్టిక్ అనేది తీసుకోండి. ఎగ్జాంపుల్ 27-28లో మీరు నెల్లూరు డిస్టిక్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, దాంతోపాటు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావలి, దాంతోపాటు గవర్నమెంట్ పాలిటెక్నిక్ గూడూరు నెల్లూరు, ఇలా 3 సెంటర్స్లో వీళ్ళు హెచ్ఎల్ సెంటర్గా మనకైతే చెప్పారు. కాబట్టి ఈ 3 సెంటర్స్లో మీకు దగ్గరగా ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ర్యాంక్స్ని బట్టి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే టైం ఇక్కడ 9 AM అంటే మార్నింగ్ సెక్షన్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 6,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఆఫ్టర్నూన్ 1 PM సెక్షన్లో 6,001 నుంచి 12,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీకు A to Z క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీంతోపాటు కొన్ని స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి. మెయిన్గా ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, దాంతోపాటు మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు. ఇవి మాత్రం ఓన్లీ మనకు విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే వెరిఫికేషన్ చేస్తారు. ఇవి వెరిఫికేషన్ చేయించుకుంటే వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. ఆ బెనిఫిట్స్ ఏవి అన్నది నేను కమింగ్ వీడియోలో కన్ఫర్మ్ చేస్తాను. అవి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందంటే మనకు మే 31st నుంచి మనకు 3rd June వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు. ఏదైతే ఎన్సీసీ కావచ్చు, యాంగ్లో కావచ్చు, దాంతోపాటు ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, వీటి రిలేటెడ్గా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానీ ఈ డేట్స్లో ఆ పర్టికులర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్లో అనెక్సర్ 1 అని ఉంది కదా, ఇందులో మెయిన్గా మీరు ఏ హెచ్ఎల్సి సెంటర్ వెళ్ళాలి అన్నది డీటెయిల్స్ అయితే అందులో అయితే ఉంటాయి. ఆ తర్వాత పాలిసెట్ డీటెయిల్ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అన్న ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇక అనెక్సర్ 2 చూసుకున్నట్టయితే మెయిన్గా ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్గా ఏ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇది ఇక్కడ మనకు పార్షియల్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక కమింగ్ వీడియోస్లో రిజిస్ట్రేషన్ వాటి రిలేటెడ్గా కంప్లీట్గా మనమైతే మాట్లాడుకున్నాం. ఈ ఫైల్స్ డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకొని వాటిని బట్టి మీరు ఫాలో అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.